దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి పిలుస్తున్నాడు. నీ శాపాన్ని తొలగించి నిన్ను ఆశీర్వదించి నీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఒక కార్యం చేయబోతుంటే నిర్లక్ష్యంగా ఎంచమాక. నీవు గనక లోబడగలిగితే నీ పిల్లలను ఆశీర్వదిస్తాడు. నిన్ను బట్టి నీ ప్రాంతంలో ఉన్న ప్రజలను కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. కనుక భక్తుడైన పేతురు ఈ మాట తెలియజేస్తున్నాడు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి మీరు పిలువబడ్డారు. పేతురు గారికి ఎలా తెలుసు అంటే, తెలుసు ఆయనకి, జాలరి, చేపలు పట్టే జాలరిని యేసుక్రీస్తు ప్రభువారు పిలిచాడు. రండి, నేను మిమ్మల్ని మనుషులు పెట్టు జాలరుగా చేస్తానన్నాడు. దేవుని స్తోత్రం. ఒక రోజున రాత్రి అంతా ఆ యొక్క సరస్సులో వేటాడారంటండి. ఏమీ దొరకలేదు. తెల్లారేలోగా చూస్తే అసలు ఏమీ దొరకలేదు. రాత్రి అంతా కష్టపడ్డారు, చెమట కార్చారు, ఆకలితో ఉన్నారు, చలికి తట్టుకున్నారు, ప్రయాస పడ్డారు, కానీ ఫలితం శూన్యం. ఇప్పుడు కుటుంబానికి ఏం తీసుకెళ్ళాలి? ఖాళీగా లేరే. ఇంటికాడ భార్య ఎదురు చూస్తుంది, కుటుంబ సభ్యులు ఎదురు చూస్తారు. ఏంటి పరిస్థితి? నీరసంగా ఉన్నారు. చేపలు పడలేదు కానీ చెత్త బాగానే పడింది అనండి మాట. ఒక్క చేప పడలేదు కానీ చెత్త బాగా పడింది. నీరసంతో వలలు బాగు చేసుకుంటుంటే నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆ చోటుకు వెళ్ళారు. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. నీవు కృంగిన వేళ, నీవు అలిసిపోయిన వేళ, నీవు సొమ్మసిల్లిన వేళ, దిక్కు తోచని పరిస్థితుల్లో నిన్ను ధైర్యపరచువారు కూడా ఎవరు లేనప్పుడు నా యేసయ్య తానే నీ యొద్దకు నడిచి వస్తాడు. ఆయనే తన వాక్కును పంపి బాగు చేస్తాడు. నీ జీవితానికి ఆశీర్వాద మార్గాన్ని ఏర్పాటు చేస్తాడు. అప్పుడైనా నువ్వు ఆయన మాట వింటే వలలు పిగురునంతగా ఆశీర్వదించే దేవుడు అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. దేవుని స్తోత్రం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఎంత శ్రేష్టమైన మాట ఉందంటండి. యేసుక్రీస్తు ప్రభువారంట ఆ సముద్ర తీరమున 2 దోణులను చూచాడంట. ఆయన ఎన్ని దోణులు చూచాడు? 2 దోణులు చూచాడు. కానీ సీమోను పేతురుని అడిగాడంట, బాబు నీ దోణిలో నేను కొంచెం కూర్చోవచ్చా అని అడిగాడంట. చిరాకుతో ఉన్న సీమోను ఏం చేయాలి? అదే కనుక మనం చిరాకుతో ఉన్నప్పుడు ఎవరన్నా వచ్చి మనల్ని అడిగాడు అనుకోండి, వెళ్ళవయ్యా, దారిపోయే ప్రతి ఒక్కటి సహాయం చేస్తూ కూర్చుంటామా? మేమే ఇక్కడ బాధల్లో ఉన్నాం అని అంటాం. కానీ సీమోను అలా కూర్చోండి అని చెప్పి తన పని దాన్ని చేసుకుంటుంటే యేసయ్య తీరానున్న వ్యక్తులతో మాట్లాడడం మొదలుపెట్టాడు. లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే ఇది కనబడుతుంది. 2వ వచనంలో ఏం రాయబడిందంటే, ఆ సరస్సు తీరమునున్న 2 దోణులను ఎన్ని చూచాడు? 3వ వచనం, ఆయన ఆ దోణిలో సీమోనుదైన యొక్క దోణినెక్కి దరి నుంచి కొంచెం త్రోయమని అతనిని అడిగి కూర్చోండి, దోణిలో నుండి జనసమూహమునకు మర్యాదస్తుడు నా యేసయ్య. అందుకనే అడిగి కూర్చున్నాడంట. దేవుని స్తోత్రం. ఆయన ఆశీర్వదించడానికి నీ పర్మిషన్ కూడా కావాలి. దేవుని స్తోత్రం. నీవు నమ్మితే చాలు, నువ్వు అవకాశం ఇస్తే దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. అంత కష్టంలో, అంత విసుగులో, అంత బాధలో యేసయ్యను చేర్చుకున్నాడు సీమోను. యేసయ్య చేరి వచ్చిన వ్యక్తులతో మాట్లాడి వారిని పంపించి వేసి ఆ తర్వాత సీమోనుతో ఏం మాట్లాడారు? 4వ వచనం, నీవు నీ దోణిను లోతునకు నడిపించి చేపల పట్టుటకు మీ వలలు వేయుడని. ఏం చేయాలంటే ఇప్పుడు దోణిను లోతుకు నడిపించు. దేవుని స్తోత్రం. దైవజనులు ఏబి మాసిలమనయ్య గారు చక్కని పాట రాశారు. లోతైన జలములలో లోతున వినబడు స్వరమా, లోపం నేర్పించి లోపంబులు సవరించి లోనున్న ఈవుల లోతైన నా బ్రతుకు లోపించని అర్పణగా కేశ చేయుమయా నడిపించు నానా. హల్లెలూయా. నీ జీవిత నావలోనికి, నీ కుటుంబంలోనికి యేసును ఆహ్వానించు.
ఆయనకు స్థలమివ్వు. ఆయన చెప్పినట్టుగా నీవు మరికొంత లోతుకి ప్రయాణించు. దేవుని స్తోత్రం. నీ జ్ఞానంతో, నీ బలముతో, నీ తెలివితేటలతో సాధించాలి అనుకుని అలసిపోయిన ఓ సహోదరుడా, ఈ రాత్రి ప్రభువు మాట నువ్వు వింటే నీ ఆత్మీయ జీవితం మరింత లోతుకు వెళితే, ప్రభువు చెప్పిన చోట నువ్వు వేస్తే ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం. యేసయ్య ఏం చెప్పాడు తెలుసా? ఇప్పుడు చేపలు పడ్డానికి మీరు వలయండి అన్నాడు ఆయన. సీమోను గారు ఏమన్నారు? 5వ వచనం, ఏలినవాడా రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమియు, ప్రయాసపడితిమి కానీ మాకేమియో అనండి మాట. ప్రయాసపడితిమి కానీ మాకేమియో. 2024 సంవత్సరం అంతా ప్రయాసపడితిమి కానీ మాకేమియో. అయినను ఈ కుటుంబ ఆశీర్వాద పండుగలలో నీ మాట విని దాని ప్రకారం చేస్తాం అని చేయండి, ఖచ్చితంగా ఆశీర్వాదం వస్తుంది. దేవుని స్తోత్రం చెప్పండి. మిమ్మల్నే కాదు, మీ స్నేహితులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఎస్, మిమ్మును బట్టి మీ పార్ట్నర్స్ ఆశీర్వదించబడతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే 2 దోణులు చూచిన యేసయ్య ఒక్క దోణిలోనే కూర్చున్నాడు. వారు యేసయ్య మాట వినడం ద్వారా తర్వాత చూస్తే 2 దోణులు నింపాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. మీరు వచ్చి కూర్చున్నారు కదా, మిమ్మల్నే కాదు, మీతో స్నేహం చేస్తున్న వాళ్ళు కూడా మిమ్మల్ని బట్టి ఆశీర్వదిస్తాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎస్, మీరు దేవుని మాట అంటే మీరు ఇచ్చేవారుగా ఉంటారు. మీ ద్వారా అనేకులు ఆశీర్వదించబడేవారుగా. కాబట్టి ఎవరితో సహవాసం చేస్తున్నారు మీరు? ఒకవేళ మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారు కూడా దీన స్థితిలో ఉన్నారేమో, వాళ్ళు కూడా అలసిపోయిన స్థితిలో ఉన్నారేమో. యేసును వారు చేర్చుకోకపోయినా మీరు యేసును చేర్చుకున్న ద్వారా మిమ్మును బట్టి దేవుడు వారిని కూడా ఆశీర్వదిస్తాడు. దేవుని స్తోత్రం. ఇందాక చెప్పాను కదా, అబ్రహామును బట్టి దేవుడు ఎలియాజరును ఆశీర్వదించలేదా? యాకోబును బట్టి దేవుడు అతని మామ అయిన లాబాను ఆశీర్వదించలేదా? యోసేపును బట్టి అతని యజమానుడగు ఫతిఫరును ఆశీర్వదించలేదా? ఎస్, యేసును క్రీస్తు రక్తం ద్వారా మనలను కూడా ఆయన ఆశీర్వదించాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు ఆ దైవజనుడిగా నేను చెప్తున్నాను, నీవు ఆయన మాట వినగలిగితే చాలు, ఆయన నిన్ను ఖచ్చితంగా ఆశీర్వాదానికి వారసులుగా చేయడానికి ఇష్టపడుతున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎస్, ఆయన మాట వింటే చాలు. మనందరికీ తెలుసు ఏమండి, కానా పెండ్లి విందులో యేసును ఆహ్వానించారు. అయితే అక్కడంట ద్రాక్షారసం అయిపోయిందంట. యేసు తల్లి అయిన మరియా యేసు ప్రభు దగ్గరికి వచ్చింది, అయ్యా వీరికి త్రాగుటకు ద్రాక్షారసం లేదు అనంటే యేసయ్య అంటాడమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అంటే, యేసుక్రీస్తు ప్రభు వారి తల్లి ఇంతమందిలో నన్ను ఫూల్ చేస్తాడు అనుకుందా? కొంతమంది కంటే చెప్పిన మాట అర్థం కాదు, చేదస్తం ఎక్కువ, కోపం ఎక్కువ. కాస్త ఆలోచిస్తే, కాస్త సహిస్తే ఎన్ని ఆశీర్వాదాలు ఉంటాయో తెలుసా? యేసు తల్లి అయిన మరి ఏమీ అనలేదండి. పనివారిని చూసింది, పరిచారకులతో ఇదిగో ఆయన మీతో చెప్పింది చేయండి అందంతే. దేవుని స్తోత్రం చెప్పండి. యేసు చెప్పినట్లు చేయండి అనంటే యేసు ప్రభు ఏం చెప్తాడని చూస్తున్నారంట. యేసయ్య చెప్పనే చెప్పాడు, అదిగో ఆ యొక్క రాతి బాణాలను నీళ్లతో నింపండి అన్నాడు. వాళ్ళు ఎంత మంచి వాళ్ళు తెలుసా? అంచుల మట్టుకు నింపిరి. చప్పలు కూడా దేని మహిమపరచండి. ఈ రోజుల్లో ఎవరికైనా పని చెప్పాలన్నా సరే బాధ వేస్తుంది, భయం వేస్తుంది. ఎందుకంటే చెప్పిన పని సగం చేసి మధ్యలో జంప్ అయిపోతున్నారు. పూర్తిగా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? యేసయ్య చెప్పిన మాట అంట వారు పూర్తిగా అంచుల మట్టుకు నింపిరి. మరలా యేసుప్రభు దగ్గరికి వచ్చారు. యేసయ్య అంటాడు కదా, ఇప్పుడు వాటిని ముంచి విందు ప్రధానికి తీసుకెళ్ళండి అన్నారు. అప్పుడు వాళ్ళు, ప్రభువా అక్కడ కావాల్సింది ద్రాక్షారసం, మా చేతులతో మేమే నీళ్లు పోసి వీటిని తీసుకెళ్ళేస్తే మా ముఖాన్ని కొడతారయ్యా అన్నారా? అనలా. తల్లి మరియా చెప్పిన మాట మనసులో ఉంది. ఏంటిది? ఆయన చెప్పింది అంతే, మిగిలి మనకు అనవసరం. ఆయన చెప్పాడు, మనం చేయాలంతే. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, అబ్రహాం చేశాడంతే. కనుక పేతురు యోహానులతో యేసుక్రీస్తు చెప్పాడు, వాళ్ళు చేశారంతే. ఈ రాత్రి నువ్వేం చేస్తున్నావు? వింటున్నావు కానీ చేయట్లేదు, అందుకే ఆశీర్వాదం రావట్లేదు. వాళ్ళు చేశారు.
నీళ్లు ద్రాక్షారసంగా మారిపోయినాయి. రంగు లేని నీళ్ళకు రంగు వచ్చింది, రుచి లేని నీళ్ళకు రుచి వచ్చింది, వాసన లేని నీళ్ళకు వాసన వచ్చింది, విలువ లేని నీళ్ళకు విలువ వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే యేసు మాట ప్రకారం చేయడం ద్వారా. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ 4 అనుభవాలు. ఒకటేంటి? రంగు లేని నీళ్ళకు రంగు, రుచి లేని నీళ్ళకు రుచి, వాసన లేని నీళ్ళకు వాసన, విలువ లేని నీళ్ళకు. అంతేకాదండో దాని పేరు కూడా మారిపోయింది. అంతకుముందు దాన్ని నీళ్ళు అన్నారు, ఇప్పుడేమంటున్నారు? దేవుని స్తోత్రం. నువ్వు దేవుని మాట వింటే నీ జీవితం ఆశీర్వాదకరంగా మారిపోతుంది. అబ్రహాం కాలేదా? యాకోబు ఇశ్రాయేలు అవలేదా? సీమోను పేతురుగా మారలేదా? సౌలు పౌలుగా మారలేదా? నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు. నీ జీవితాన్ని కూడా మార్చగలడు, మలచగలడు, నిన్ను ఒక ఉన్నత స్థానంలో ఉంచగలడని చెప్పడానికి సంతోషిస్తున్నాను. మనందరికీ తెలుసు గొంగళ పురుగు సహితం సీతాకోక చిలుకలా మారింది. అదే దేవుడు మనకు ఒక చక్కని సూచనగా పెట్టాడు. నీ బ్రతుకు ఎంత దారుణమైనా నేను నిన్ను మరొక నూతన సృష్టిగా మారుస్తాను, నూతన రూపుని నీకు ఇస్తాను, నూతన పేరుని నీకు ఇస్తాను. అబ్బా, గొంగళ పురుగు అంటే ఎవరికి ఇష్టం ఉండదో, కానీ సీతాకోక చిలుక అంటే ఎవరికి ఇష్టం ఉండదు? అందరికీ. గొంగళ పురుగు జీవన విధానం వేరు, సీతాకోక చిలుక జీవన విధానం, దాని టేస్టులు వేరు, దీని టేస్టులు వేరు. ఈ రోజున అంటున్నాను, నువ్వు మారేనంటున్నావు కానీ ఏం మారేవు అసలే? సీతాకోక చిలుక అని పేరు పెట్టుకుని గొంగళ పురుగులా పాకితే ఎలాగా? నీలో మార్పు కనబడాలి. నేను మారానని నువ్వు చెప్పడం కాదు, నువ్వు మారావని ఇతరులు చెప్పాలి. ఎస్, కనుక దేవుడు మన జీవితంలో గొప్ప కార్యము చేయునుగాక. ఆశీర్వాదమునకు వారసులు అవ్వడానికి దేవుడు మనల్ని పిలిచాడు. దేవుని మాట వినంతే. ఏమంటే దేవుని మాట వినే ఆదాము హవ్వలో అపవాది మాట వినడం వల్ల శాపగ్రస్తులయ్యారు. శాపగ్రస్తులైన మానవులని మరలా ఆశీర్వాదానికి వారసులుగా ఉంచడానికి దేవుడే ఈ లోకానికి నరావతారిగా యేసుక్రీస్తుగా దిగొచ్చాడు. నిన్ను నన్ను శాపాన్లోంచి తొలగించి ఆశీర్వాదాన్ని ఇవ్వడం కోసం ఆయన వెల చెల్లించాడు, రక్తాన్ని చిందించాడు, చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు. ఈ రోజున మనం చేయవలసింది ఒకటి, జస్ట్ బిలీవ్. నమ్మితే చాలు. అనండి, నమ్మితే చాలు, నీవు పొందుకుంటావు శక్తిని. యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామములో శక్తి ఉన్నదయ్యా. పాపాలను క్షమించే, పాపిని పవిత్రపరచే, రోగిని స్వస్థపరచే శక్తి కలిగినది యేసయ్య నామం. మనసుకు నెమ్మదినిచ్చే శక్తి కలిగినది యేసయ్య నామం. దురాత్మలను పరద్రోలే శక్తి కలిగినది యేసయ్య నామం. దుఃఖితులను ఆదరించే శక్తి కలిగినది యేసయ్య నామం. సృష్టిని శాసించగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. మృతులను లేపగలిగిన శక్తి కలిగినది యేసయ్య నామం. పాతాళాన్ని తప్పించే శక్తి కలిగినది యేసయ్య నామం. పరలోకానికి చేర్చే శక్తి కలిగినది యేసయ్య నామం. యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. అవును, యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా, శ్రీ యేసయ్య నామంలో శక్తి ఉన్నదయ్యా. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి తెలుసా? జస్ట్ బిలీవ్. నమ్మితే ఏం చేస్తే? నమ్మితే. మనుషులను నమ్ముతున్నాం కానీ దేవుణ్ణి నమ్మట్లా, మనుషుల మాటలను నమ్ముతున్నాం కానీ దేవుని మాట నమ్మట్లా. అందుకే శాపగ్రస్తులుగా మారిపోతున్నాం. చక్కని పాట యేసన్న గారు పాడేవారు. నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి పలుమార్లు మోసపోయావు,
పలుమార్లు మోసపోయి ఇలా ఎంతకాలము నీవు సాగిపో. హల్లెలూయా. 2024 చాలదా? 2025లో కూడా నమ్ముతావా? ఎవరిని? మోసగాళ్ళని, వంచే వాళ్ళని, దగా చేసేవాళ్ళని నమ్ముతూ ఉంటావు. కానీ నేను ధైర్యపరిచే, నేను ఆశీర్వదించే, నేను ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళే ఆయన ఎందుకు నమ్మావు? లోకంలో అందరిని నమ్ముతున్నాం మనం. ఎవరన్నా 1000 రూపాయలు ఇస్తే 10,000 వస్తాయంటే వాళ్ళని నమ్మేస్తాం. అలా మోసపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నేను నీకు ఇచ్చిన దానిలో నాది నాకు ఇవ్వంటున్నాడు ఆయన. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రసంగి గ్రంథంలో దేవుడు మన కష్టార్జితంలో తాను ఏమని కోరుకుంటున్నాడంటే 5వ అధ్యాయము 18వ వచనం చదువుతున్నాను. మరియు కోరదగినదిగాను చూడముచ్చటైనదిగాను నాకు కనబడింది ఏదనగా, దేవుడు తనకు నియమించిన ఆయుష్కాల దినములనియు ఒకడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితమంతటి వలన క్షేమముగా బ్రతుకుచుండటియే, ఇదియే వానికి భాగ్యం. ఈ మాట అందరూ చెప్పండి. మరియు దేవుడు ఒకనికి ధనధాన్య సమృద్ధి ఇచ్చి దాని యందు తన భాగము అనుభవించుటకును అన్నపానములు పుచ్చుకొనుటకును తన కష్టార్జితమందు సంతోషించుటకును వీలు కలుగజేసిన ఎడలా అతనికి ఆ స్థితి దేవుని ఆశీర్వాదం వలన కలిగినదనుకొనవలెను. ఇక్కడ చక్కని మాట మెన్షన్ చేశాడు. తన భాగము అనండి. దేవుని భాగం వేరు, మన భాగం వేరు. అది ఒక ఊరిలోనంట ఒక రైతు ఉన్నాడంట. ఆ రైతు పంట పండించాడు. సొంత భూమి కాదు, కౌలు భూమి. పంట వచ్చింది. పంట వచ్చినాక ఏం చేస్తాడు ఆ రైతు? కౌలుకు కట్టాల్సింది కౌలుకు కడతాడు, అమ్ముకుని డబ్బుగా మార్చుకుంటాడు. కొంతేమో ధాన్యం అంటే తినడానికి కొంత ఉంచుకుంటాడు, మరికొంత విత్తనాల మూట ఒకటి తయారు చేసేవాళ్ళు ఇదివరకు రైతులు. చూడండి, తినడానికి తెచ్చుకున్నది అయిపోతే ఎక్కడో చోటకు వెళ్ళి అప్పన్న తెచ్చుకునేవాళ్ళు, కానీ విత్తనాల మూట మాత్రం ఇప్పేవాళ్ళు కాదు. విత్తనాల మూట కనుక విప్పి తినేస్తే మరొక పంట ఉండదు అని ఆ రైతుకు తెలుసు. కాబట్టి ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి, జమీందారు గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా పంట రాగానే మళ్ళీ ఇస్తానండి అని అడిగి తెచ్చుకునేవాడు తప్ప విత్తనాల మూట జోలికి మాత్రం వెళ్ళేవాడు కాదు. ఆ విత్తితే మరొక పంట వస్తుంది, అప్పుడు సాధించవచ్చు. కనుక ఈరోజు నేను చెప్తున్నాను, సాతానుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? విత్తనాల మూట అనబడే దేవుని భాగం మీదే మన దృష్టి పడుతుంది. మనకున్నాయి, మన అయిపోతున్నాయి. ఏదన్నా ఇబ్బంది వస్తే ఏది కనపడుతుంది మనకి? ఆదివారం మందిరానికి వస్తాం, మందిరానికి వస్తూ దేవుని భాగం తీసుకొద్దాం అనుకుంటుంటే శనివారం తేడా వస్తుంది. అప్పుడు సాతానుగాడు అంటున్నాడు, ఇదిగో ఈరోజుకి అది వాడై అంటున్నాడు. ఏది? ఆదివారం చెందించవలసిన దేవుని భాగాన్ని శనివారమే ఖర్చు పెట్టేటట్టు చేసి మరింత నష్టపోయేటట్టుగా చేస్తున్నాడు సాతానుడు. అవును, ఈరోజు నేను చెప్తున్నాను, దేవుని దాని మీద కన్ను వేయొద్దు. దేవునికి ఇవ్వు, నీది నీకు దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం. ఒక ముసలాయన ఉన్నాడంట అడవిలో. ఆ ముసలాయన ఏం చేశాడంటే, తాను తిన్న మామిడికాయ టెంకలో 7 నాటుతున్నాడంట. ఆ ప్రాంతాన్ని పాలిస్తున్న రాజుగారు వెనక నుంచి వచ్చాడంట, గుర్రం మీద చూశాడంట. అరే ముసలోడికి ఎంత ఆశ అంటే, ఆ విత్తిన టెంక మొక్కై చెట్టై పూలు పూసి పిందలేసి కాయలు కాసేదాకా బతుకుందామేనా అని అనుకుని అడగని అన్నాడంట. పోయి ముసలి, ఏంటి నువ్వు చేసే పని అంటే, అప్పుడు దాకా బతుకుందామని అంటే ఆయన అన్నాడంట, ముసలాయన, లేదయ్యా మహారాజా, ఈ పండ్లు నేను తిన్నాను, చాలా టేస్ట్గా ఉన్నాయి. నేను ఉండి చెప్పాలంటే ఉంటానో లేదో తెలియదు. నేనున్నా లేకపోయినా విత్తితే, నేను లేకపోయినా అది మొలుస్తుంది, పెరుగుతుంది,
కాయ కాస్తుంది, పండవుతుంది. నేను చెప్పలేను కానీ అది తిన్నవాడికి అదేంటో వాళ్ళకే తెలుస్తుంది. ఎవరో విత్తిన మొక్కని నేను ఈ రోజున పండు కోసుకుని తిన్నాను. నేను కూడా ఎంతకాలం ఉంటానో తెలియదు కానీ నేను విత్తిపోతున్నాను, తర్వాత తరం దీవించబడుతుంది అని చెప్పాడంట. అప్పుడు రాజుకు జ్ఞానోదయం అయ్యి 7 బంగారు నాణ్యాలు ఇచ్చాడంట. వెంటనే ముసలాయన అన్నాడంట, మహారాజా చూసారా, విత్తిన రోజే 7 బంగారు నాణ్యాలు ఇచ్చింది అని చమత్కరించాడంట. ఈరోజు నేను అంటాను, మనం ఉన్నా లేకపోయినా మన తరాలు దీవించబడాలంటే మనం చేయవలసింది చేసి వెళ్తే మనం లేకపోయినా వాళ్ళు దజ్జాగా బతుకుతారు. కానీ కొంతమంది అప్పులు చేసి దేవుడి సొమ్ము తినేసి వాళ్ళ పిల్లల్ని శాపగ్రస్తులుగా మారుస్తున్నారు. మీ తల్లిదండ్రులు యథార్థంగా బ్రతికారు, మీరు ఆశీర్వదించబడ్డారు. కానీ మీరు యథార్థంగా బ్రతకపోతే మీ పిల్లలకి మీరు ఇచ్చేది శాపం, ఆశీర్వాదం కాదు. తల్లిదండ్రుల ద్వారా ఆశీర్వదించబడిన వారులారా మీ పిల్లలకు శాపాన్ని ఇస్తారా? వారిని కూడా ఆశీర్వాద కారకులుగా చేస్తారా? నిర్ణయం నీదే. తలలు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి దేవుడు పిలిచాడు కదా. మోకరించగలిగిన వాళ్ళు మోకరించి, మోకరించలేని వాళ్ళు లేచి నుంచుని 2 చేతులు పైకెత్తి 2 నిమిషాలు చిన్న ప్రార్థన చేద్దాం. అందరూ నోరు తెరిచి, నీవు ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు నిన్ను పిలిచాడు. ఉండకూడదు ఏదైనా ఉంటే విడిచిపెట్టు. ఉండకూడని స్థలంలో ఉన్నావా, చేయకూడనివి చేస్తున్నావా, వాటిని విడిచి ప్రభువు రమ్మన్న చోటుకి రావాలి. ప్రభువు చేయమన్నది నువ్వు చేయాలి. ఖచ్చితంగా అది ఆశీర్వాదంగా మారుతుంది. ఆధ్యాత్మికంగా మరింత లోతుగా నువ్వు నడవాలి. దేవుడు నిన్ను ఆశీర్వదించడానికే పిలుస్తున్నాడు. ఒక్కసారి 2 చేతులు చాపగలిగితే 2 చేతులు చాపి నోరు తెరిచి మీ కొరకు, మీ పిల్లల కొరకు ఒక ప్రార్థన చేస్తారా? ఈ యొక్క కుటుంబ ఆశీర్వాద పండుగల తొలి రోజునే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఒకసారి అడుగుతావు, నిజమే ప్రభువా, నీ మాట వినకపోవడం వల్ల నేను ఇంకా ఆశీర్వాదం పొందుకోలేను ప్రభువా. నేను అందరి మాట వింటున్నాను కానీ నీ మాట వినలేదని ఈ రాత్రి నాతో నువ్వు సూటిగా మాట్లాడావయ్యా. నేను అనిపిస్తున్న వేదనకు, నేను పడుతున్న బాధలకు, నాకున్న ఈ కష్టానికి, కన్నీరికి కారణం నువ్వు కాదు, నేనే ప్రభు. నీ మాట వెనక నా జీవితం ఇలాగ శాపగ్రస్తంగా ఉందా నాయన. ఈ రాత్రి నువ్వు నన్ను పిలిచావు, ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి వస్తున్నానయ్యా. నీవు నా హృదయంలోనికి రండి, మీరు నా కుటుంబంలోనికి రండి అని చేర్చుకుంటారా? విసిగిపోయేవేమో, కృంగిపోయేవేమో సీమోను వలె. అయినా యేసయ్య నీ హృదయంలో చోటు అడుగుతున్నాడు, నీ కుటుంబంలో చోటు అడుగుతున్నాడు. సీమోను తన దోణిలోనికి యేసును చేర్చుకున్నట్టుగా ఈ రాత్రి నీ హృదయంలోనికి, నీ కుటుంబంలోనికి యేసును చేర్చుకోగలిగితే, ఆయన మాటని వినగలిగితే ఖచ్చితంగా నిన్ను మాత్రమే కాదు, నీ సహవాసం చేస్తున్న వాళ్ళు కూడా ఆశీర్వదిస్తాడు ఆయన. 2 దోణులు చూచాడు. ఒక దోణిలో ఆయన అడుగుపెట్టిన 2 దోణులు నింపాడు. నిన్ను బట్టి అనేకులు దీవించబడాలి. నోరు తెచ్చి ప్రార్థన చేయండి. ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభు, నా మీద ఏలుబడి చేస్తున్న శాపాన్ని తొలగించు ప్రభు. ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఎంతో శ్రేష్టమైన మాటలు, ఈ కుటుంబ ఆశీర్వాద పండుగల్లో నిజమైన ఆశీర్వాదము పొందుకోవటానికి దేవుడి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చి, దేవుని మాట వినుట శ్రేష్టమని దేవుని వాక్యము సెలవిచ్చిన రీతిగా ఇంతవరకు దేవుని మాట వినకపోవటాన్ని బట్టి నీ జీవితంలో ఆశీర్వాదము దూరమైందని పరిశుద్ధాత్మదేవుడు తన దాసు నిలవబెట్టుకుని తేటగా నీతో మాట్లాడి ఉండగా ఇంకా ఆలస్యము చేయొద్దు. యాకోబు వలె నిన్ను మోసపుస్తున్నటువంటి అపవాదిని విడిచిపెట్టి నిన్ను ఆశీర్వదించే యేసయ్య పాదాలు పట్టుకుని ఈ రాత్రి యాకోబు వలె ప్రార్థన చేస్తావా? ప్రార్థన చేయండి. నోరు తెరవండి. అబ్రహాము దేవుని మాటకు విధేయుడైనప్పుడు, దేవుని మాట విన్నప్పుడు, దేవుని మాటకు లోబడినప్పుడు అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించినటువంటి దేవుడు ఈ రాత్రి ఏ ఆశీర్వాదం నీకు కొలువుగా ఉందో, ఏ ఆశీర్వాదం పొందుకోకుండా మిగిలిపోయావో, ఏ ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఏది నిన్ను అడ్డగిస్తుందో ఈ రాత్రి తేటగా పరిశుద్ధాత్మదేవుడు తన దాసు నిలవబెట్టి తేటగా నీతో మాట్లాడి ఉండగా ఇంకా ఆలస్యము చేయొద్దు.
ఇంకా ఆలస్యము చేయొద్దు. నీ శాపగ్రస్తమైన స్థితిలోను నిన్ను విడిపింపబట్టానికి దేవుని మాట విను. ఈ రాత్రి దేవుని మాటకు విధేయుడు కావాలి, విధేయురాలు కావాలి. వాక్యమును గైకొని ఆశీర్వదింపబడాలని ఈ రాత్రి ఏ ఉద్దేశంతో ఇక్కడ కూడి ఉన్నామో, ఏ ఉద్దేశంతో దేవుని యొద్దకు వచ్చామో, దేవుడు చాలా శ్రేష్టముగా తేటగా మనతో మాట్లాడాడు. అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి చెప్పిన రీతిగా మీరు ఆయన మీతో చెప్పునది చేయడు అన్నప్పుడు, యేసయ్య మాట చొప్పున వారు చేస్తున్నప్పుడు అక్కడ అద్భుతం జరిగింది. అక్కడ లోటు తీర్చబడింది, మధురమైనది ఇవ్వబడింది, శ్రేష్టమైనది ఇవ్వబడింది. నీ జీవితము కూడా శ్రేష్టమైనదిగా మార్చబడాలంటే ఈ రాత్రి ప్రభు తన దాసుని ద్వారా నీతో చెప్పిన మాట వినటం కాదు, దాన్ని గైకొనాలి, దానికి లోబడాలి. ఈ రాత్రి నిజమైన ఆశీర్వాదము మీ జీవితాల్లో ప్రభు అనుగ్రహించువాడిగా ఉన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మహిమ కలిగిన వాడా, సర్వాధికారి, సర్వోన్నతుడైన దేవానికి వందనాలయ్యా. ఈ రాత్రి మీరు మాతో మాట్లాడిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. ఎందుకు ఆశీర్వాదము పొందుకోలేకపోతున్నారంటే ఇదిగో నీ మాట వినని వారిగా ఉన్నారు నాయన, విని విడిచిపెట్టే వారిగా ఉన్నారు తండ్రి. ఆనాడు అపోస్తులైన పౌలు ద్వారా మీరు సెలవిచ్చిన రీతిగా మీరు వినుట మాత్రము విందురు కానీ గ్రహింపరని మీరు మాట్లాడుతున్నారయ్యా. ఇదిగో గ్రహించే హృదయాలు మీరు దయచేయండి, ఫలించే జీవితాలు మీరు దయచేయండి. ఈ 2025 సంవత్సరము ఈ కుటుంబ ఆశీర్వాద పండుగల ద్వారా ఇదిగో తన దాసు నిలబెట్టి విత్తిన వాక్యం అనే విత్తనము నూరంతలుగా ఫలించినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధాత్ముడా నీకు వందనాలయ్యా. ఇదిగో నీ దాసుని ప్రభునైనా ఇదిగో మా మధ్యలోనికి మీరు నడిపించిన విధానమును బట్టి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో నీ దాసుని నిలవబెట్టుకొని ఏ రీతిగా ఆశీర్వదింపబడాలో, ఏ రీతిగా ఫలించాలో మీరు మాట్లాడారు ప్రభువా. ఇదిగో అట్టి ఆశీర్వాదములో అయ్యా బిడ్డలు నిలిచి ఉండటానికి ప్రభువా, నిజమైన ఆశీర్వాదము బిడ్డల జీవితాల్లో వారి కుటుంబాల్లో పొందుకోవటానికి మీరే కృప చూపి సహాయం చేయమని, విత్తబడిన వాక్యము ప్రతి హృదయములో కూడా ఫలింపచేయమని యేసు నామములో ప్రార్థించి స్తుతిస్తున్నాము తండ్రి. ఆమేన్.